గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మీరు బీఆర్ఎస్ పార్టీలో హ్యాపీగా ఉన్నారా, మనస్ఫూర్తిగా పనిచేస్తున్నారా, లేక బాధతో గత్యంతరం లేక కొనసాగుతున్నారా? చాలా హ్యాపీగా ఉన్నా, మనస్ఫూర్తిగా పనిచేస్తున్నా. బాధ అసలు కనిపించడం లేదు. మొహంలో కనిపించట్లేదు, కానీ ఏమన్నా లోపల ఏమైనా ఉందా? అబ్సల్యూట్లీ నాట్. ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్. చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఓకే. కానీ మీకు ఇప్పటిదాకా ఒక స్థిరమైన నియోజకవర్గం లేదు. పార్టీలో మీకు నిజానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇస్తారు అనే ప్రచారం జరిగింది, కానీ ఇప్పటిదాకా అలాంటి పదవి కూడా మీకు రాలేదు. అయినా మీకేం బాధ లేదా? నేను అసలు అలాంటి ఎక్స్పెక్టేషన్స్తో రాలేదు. నేను చాలా సాదాసీదాగా వచ్చిన, చాలా సేవ చేయాలని వచ్చాను. కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది అనే ఆశయంతో నేను వచ్చాను. అందుకొరకు నాకు ఎలాంటి బాధలు లేవు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పర్సనల్గా అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. మీ రాజకీయ భవిష్యత్తు గురించి ఏమన్నా ఆందోళన, టెన్షన్? అసలే లేదు. అసలే లేదు. అలాంటి టెన్షన్ ఉంటే నేను అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు. కానీ మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ ప్రయారిటీ తగ్గింది పార్టీలోనే ప్రచారం బాగా గట్టిగా జరుగుతుంది. అబ్సల్యూట్లీ నాట్. లేనే లేదు. అదెవరో ప్రతిరోజు సోషల్ మీడియాలో అందరి మీద దాడులు చేసే బ్యాచ్ ఒకటి ఉంటుంది. సో ఆ బ్యాచ్లో ఎట్లా దాడులు చేస్తుంటాయి, అబద్ధాలు, ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంటారు. కానీ నేను అసలు ఎప్పుడు కూడా అట్లా ఆలోచించాను. నాకు ఆలోచించే అవసరం కూడా లేదు. నేను నా అధికారిగా ఒక 26 సంవత్సరాలు పనిచేశాను. నాకు ఆ ఉద్యోగం ఇంకా చాలా అనిపించింది. నేను రాజకీయాల్లోకి రావాలనుకున్నాను, అంతే తప్ప రాజకీయాల్లో నాకు ఈ దర్పం ఉండాలి, ఈ హంగు ఉండాలి, ఈ ఆర్భాటాలు అవన్నీ నేను చూసిన ఆల్రెడీ. సో వాటి గురించి నేను రాలేదు. నేను ప్రజలకు గొంతుకగా ఉండాలనుకున్నాను. ఏ వర్గాల ప్రజలైతే అణచివేతకు గురైనారో వాళ్ళ వాయిస్ వినిపించడానికి ఎవరు ముందుకు రావడం లేదో నేను వాళ్ళందరికీ ఒక గొంతుగా నిలవాలనుకున్నాను. సో అందుకొరకే నేను రాజకీయాల్లో ఉన్నా, అంతే తప్ప నేను బాధతోనో లేకపోతే ఒకరు అణచివేయ వ్యక్తిని కాదు. నేను బాధతో ఉండే సందర్భం ఎప్పుడు రాలేదు. మీరు శాసనసభకు, పార్లమెంటుకు వెళ్ళాలనే ఆశతో ఉన్నారు. ఇప్పటిదాకా మీ ఆశ నెరవేరలేదు. నెరవేరుతుందని అనుకుంటున్నాను. నెరవేరుతుందనే ఆశయంతోనే పనిచేస్తున్నాను. నెరవేరుతుందని అనుకుంటున్నాను. గట్టిగా నమ్మకం అయితే ఉంది. ఏదో ఒక రోజు తప్పకుండా శాసనసభలోనో లేకపోతే చట్టసభల్లో నేను పీడిత ప్రజల గొంతుకగా నా వాణి వినిపిస్తానని అనుకుంటున్నాను. మీరు కాగజ్ నగర్ నియోజకవర్గం నుంచే ప్రాతినిధ్యం వహించాలని మీరు కోరుకుంటున్నారు. అవును. కానీ మీ అభ్యంతరాలను లెక్క చేయకుండా, మీ వ్యతిరేకతను పట్టించుకోకుండా పార్టీ మీ మాజీ నాయకుడిని కోనేరు కోనప్పని మళ్ళీ చేర్చుకుంది. అది మిమ్మల్ని అవమానించడం కాదా? లేదు. కోనేరు కోనప్ప గారిని పార్టీ రకరకాల అవసరాల కోసం పార్టీలోకి ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు. పార్టీకి ఎన్నో అవసరాలు ఉంటాయి. ఎంతోమంది పార్టీలోకి వస్తామని అన్నప్పుడు పార్టీ నో అని ఎప్పుడు చెప్పదు. ఏ పార్టీ కూడా చెప్పదు మీరు మా పార్టీలోకి వస్తామంటే వద్దని. రాజకీయాల్లో ప్రత్యేకించి రాజకీయం అంటేనే స్వచ్ఛందంగా నడిచే కార్యక్రమం. సో కోనేరు కోనప్ప గారు ఈ పార్టీలోకి వస్తామంటే మేము వద్దు అని ఎవరు అన్నారు? సో నాకు పార్టీ. మీరు వ్యతిరేకించారా లేదా? ఆయన రావటం పట్ల మీకు అభ్యంతరం ఉందా లేదా? పార్టీ అవసరాల కోసం, పార్టీ ప్రయోజనాలు ముఖ్యం నాకు. సో పార్టీ ప్రయోజనాలు ముఖ్యం. పార్టీ రకరకాల కారణాల వల్ల లేకపోతే రకరకాల సమయాల్లో రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు. సో పార్టీ తీసుకునే నిర్ణయాన్ని మనం వ్యతిరేకించడం కరెక్ట్ కాదు. కానీ నేను ఏం చెప్పానంటే సిర్పూరు ప్రజలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను వాళ్ళ ఎమ్మెల్యేగా చూడాలని అనుకుంటున్నారు. సో అది పార్టీ గౌరవిస్తుందని నేను అనుకుంటున్నాను. ఇప్పటివరకైతే నాకు పార్టీ నుంచి అలాంటి ఏమంటారు, పార్టీ నుంచి నన్ను నిరాశపరిచే సంకేతాలు అయితే నాకు పార్టీ. కానీ కోనప్ప చాలా స్పష్టంగా బహిరంగంగా చెప్పారు, నేనే ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నా, కాగజ్ నగర్ నుంచి నేనే పోటీ చేస్తా అని. అయినా మీరు ఇంక ఏ ఆశతో, ఏ నమ్మకంతో ఉన్నారు? చూస్తారు కదా. అయ్యో మీరు ఇప్పుడే ఎందుకు తొందర, ఇంకా 3 సంవత్సరాలు ఉంది. 3 సంవత్సరాల్లో చాలా మారుతాయి. సో ఇప్పుడు నేనేమంటానంటే పార్టీ రకరకాల కారణాల వల్ల, రకరకాల అవసరాల వల్ల ఎంతోమంది వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు. పోయిన వాళ్ళు మళ్ళీ వస్తుంటారు. వచ్చినప్పుడు వాళ్ళను లోపలికి తీసుకోవడంలో తప్పులేదని నేను అనుకుంటాను. కానీ వాళ్ళు ఎందుకోసం వచ్చారు, ఏంటి వచ్చా పార్టీ అగ్రనాయకత్వం నిర్ణయం చేస్తుంది, అంతే తప్ప నేను ఇక్కడ దాని 3 సంవత్సరాల తర్వాత వచ్చే విషయం గురించి నేను ఇక్కడ ఏం చెప్పాను. చేసుకుంటున్నా కూడా మీకేం అభ్యంతరం లేదా? కోనేరు కోనప్ప గారు నా సీట్ తీసుకోవడానికి ఆయన ఎట్లా తీసుకుంటాడు, ఆయన నా సీట్. కానీ నేనేమంటున్నంటే అనుచరులు ఆయనకున్నారు. ప్రవీణ్ కుమార్ కూడా 45,000 మంది
ప్రజలు గతంలో ప్రవీణ్ కుమార్ని ఆదరించారు. కానీ ఎవరు ఒక్కలే పోటీ చేయాలి కదా, ఇద్దరైతే చేయలేరు. కేసీఆర్ గారు డిసైడ్ చేస్తారు కదా, పార్టీ డిసైడ్ చేస్తుంది. సో పార్టీ అధిష్టానం డిసైడ్ చేస్తుంది. అందుకని 3 సంవత్సరాలు ఉంది ఇంకా దానికి. 3 సంవత్సరాల ఎప్పుడే ఎందుకు చెప్పడం. ఇంకా ప్రజలు కూడా వాళ్ళ ఆకాంక్ష. 2028 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? నా మనసు తర్వాత సిర్పూరు ప్రజలు వాళ్ళందరి ఆకాంక్ష నేను అక్కడి నుంచే పోటీ చేయాలని, నేను కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని అనుకుంటున్నాను. పార్టీని నేను ఒప్పిస్తాననే నమ్మకం నాకుంది. అది నేను మళ్ళీ చెప్తున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.